శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. వందే నిరంతర సమస్తకళాకలాలాపం సంపత్కరం భయహరం గిరిజాకుమారం లంబోదరం ఏకదంతం ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశమఖిలాశ్రిత కళాకల్పభూజం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఎస్ఎస్సి జై హనుమాన్ ఛానల్ తరపున యాజమాన్యానికి, బృందానికి మరియు ప్రేక్షకులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నేటి గ్రహస్థితి లోపట తిథివార నక్షత్రాలు పరిశీలించుకొని రాసుల వారీగా గోచార స్థితిగతులను పరిశీలించుకుందాం. ముందుగా నేటి పంచాంగము. ఈరోజు ఆంగ్ల తేదీ 27 ఆగస్టు 2025 బుధవారము. చవితి శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము. తిథి చవితి మధ్య పగలు 1:40 వరకు ఉన్నది. తదుపరి పంచమి. నక్షత్రము చిత్తా నక్షత్రము సంపూర్ణంగా పూర్తిగా ఉన్నది. వర్జము పగలు 2:12 నుండి 3:57 వరకు వర్జము కలదు. సూర్యోదయము ఉదయము 6:01, సూర్యాస్తమయము సాయంత్రం 6:38 కలదు. నేడు ముఖ్యంగా వినాయక చవితి. మనం చవితి పండుగను భక్తి శ్రద్ధలతోని ఆచరిస్తున్నాము. ఈరోజు చవితి తిథి మనకు పగలు ఉన్నది కాబట్టి ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళందరూ 1 వరకు ఇంట్లో పూజ చేసుకోవచ్చును. ముఖ్యంగా అందరూ కలిసి సామూహికంగా చేసేటువంటి మండపాల వద్ద గణపతి ఆరాధనను సాయంకాలం చేసుకోవచ్చును. గ్రహస్థితి పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఊహించని విధంగా కొంత ధనము వస్తూ ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబం లోపల సంతోషంగా ఉంటారు. మీరు చేయవలసినటువంటి పనులు ఈరోజు ఆలస్యమయ్యి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మేషరాశి వారు గణపతి అష్టోత్తర శతనామావళిని పఠించడం లేదా గం గణపతయే నమః అని స్మరించుకోవడం వలన మీకు మరింత శుభ యోగం చేకూరుతూ ఉంటుంది. వృషభ రాశి వారిని ఈరోజు పరిశీలిస్తే వృషభ రాశి వారికి వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉన్నా కూడా మానసికంగా కొంత ఒత్తిడిని ఈరోజు మీరు ఎదుర్కొంటారు. మీరు చేసేటువంటి పనుల్లోపట ఆటంకాలు లేకుండా గణపతిని స్మరిస్తూ లేదా గణపతి అష్టోత్తర నామాలు, షోడశ నామాలు చదువుకొని పనులు ప్రారంభించండి. విద్యార్థులకు కూడా మంచిగా అనుకూలిస్తూ ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు మీరు చేసేటువంటి పనుల్లోపట వృద్ధి కనబడుతుంది. శుభవార్తను వినే అవకాశం ఉన్నది. మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితము ఈరోజు లభిస్తూ ఉంటుంది. నూతన కార్యక్రమాలు ఈరోజు మీరు ప్రారంభించే అవకాశం కొంత మేరకు ఉన్నది. ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు
గణపతిని స్మరించడం లేదా గణపతి నామాన్ని స్మరణ చేయడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ రోజు నుంచి మంచి రోజులు స్టార్ట్ అయినట్టుగానే భావించుకోవచ్చును. వారు చేసేటువంటి పనులకు గుర్తింపు లభించి పూర్వం ఏదైతే రుణానికి అప్పులకు సంబంధించినటువంటి బాధలు ఉన్నాయో అవి కొంత మటుకు తీరే అవకాశం ఉన్నది. మీకు మిత్రుల నుండి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబం లోపల కొంత అశాంతి ఉన్నా కూడా అది మొత్తం సమసిపోయి ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. కర్కాటక రాశివారు ఈరోజు గణపతికి నమస్కరించి ఏదైనా పనులు ప్రారంభించినా మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి వారికి మీరు చేసే కార్యక్రమాల లోపల వృద్ధి కనబడే అవకాశం ఉంది. దూరం నుంచి ఒక శుభవార్తను మీరు ఎదిరి చూస్తున్న శుభవార్తను ఈరోజు కొంచెం అది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దాని గురించి వింటారు. మీ శ్రమకు తగ్గటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉన్నది. నూతన కార్యక్రమాలు ఇప్పుడేమీ ఈరోజు మీరు ప్రారంభించవద్దు, వాయిదా వేయండి. మీకు శ్రమ తక్కువగాను ఆనందం ఎక్కువగాను ఈరోజు ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా ఉత్తిష్ట గణపతికి నమస్కరించడం మీకు మంచి శుభయోగాన్ని కలగజేస్తూ ఉంటుంది. కన్యా రాశి వారిని పరిశీలిస్తే ఈరోజు కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును. రుణానికి సంబంధించి ఈరోజు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు రావలసినటువంటి డబ్బు కొంత మొత్తంలో ఆలస్యంగానైనా అందే అవకాశం ఉన్నది. మీరు చేసేటువంటి బృహత్ ప్రణాళిక భూములకు లేదా గృహానికి సంబంధించినటువంటి విషయాల లోపల ఆచితూచి అడుగు వేయండి, తొందరపడకండి. ఎందుకంటే మీకు ఆర్థిక భారం మీ మీద పడే అవకాశం ఉన్నది కాబట్టి నెమ్మదిగా ఓపికగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కన్యారాశి వారు ఈరోజు సిద్ధి బుద్ధి సహిత గణపతిని వినాయకునికి గనుక మొక్కినట్టుంటే మీకు మరింత శుభయోగం జరుగుతూ ఉంటుంది. తులారాశి వారికి మీ శ్రమకు ఫలించే విధంగా ఈరోజు ఫలితాలు వచ్చేటట్టుగా ఉన్నాయి. మీకు విద్యార్థుల లోపల లేదా నిరుద్యోగులకు ఏదైనా పూర్వము చేసినటువంటి పనుకు సంబంధించి ఈరోజు ఒక శుభవార్త వింటారు. మీకు రావలసినటువంటి ధనం కొద్దిగా ఆలస్యం అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి. ఈరోజు మీరు ముఖ్యంగా ఆ యొక్క లక్ష్మీ గణపతిని స్మరించి కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మీకు మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత ఉన్నది. ఆర్థికంగా మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ ఈరోజు సంతృప్తికరమైనటువంటి దినముగానే చెప్పుకోవచ్చును. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆ యొక్క వరసిద్ధి వినాయకుణ్ణి స్మరించి మీ కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మరింత శుభయోగాన్ని పొందుతారు. ధనస్సు రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే ఉన్నాయి. డబ్బుకు సంబంధించినటువంటి అనవసరమైన ఖర్చులు ఈరోజు కొంత పెరిగే అవకాశం ఉన్నది. బంధుమిత్రులతోని జాగ్రత్తగా మాట్లాడండి. ఓపిక చాలా అవసరం.
శాంతంగా ఉండండి. ఈరోజు మీరు ఏ కార్యక్రమాలు చేయకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి ఫలితము. ఎందుకంటే ఆ కార్యక్రమాల వలన మానసికంగా చాలా ఆందోళన చెందుతారు. కాబట్టి ముఖ్యమైన పనులు ఈరోజు వాయిదా వేసుకోండి. ధనస్సు రాశివారు ఈరోజు లక్ష్మీ గణపతిని లేదా ఉత్తిష్ట గణపతిని స్మరించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి దినంగానే చెప్పుకోవచ్చును. మీ యొక్క భూ తగాదాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈరోజు ఒక కొలిక్కి వచ్చి దానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క విద్యార్థులకు, నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి నిరుద్యోగులకు ఈరోజు మీరు ముఖ్యంగా గణపతిని వరసిద్ధి విఘ్నేశ్వరాయ నమః అని చెప్పి స్మరించుకొని కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మీకు మంచి మరింత శుభ యోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబం లోపల మీకు సహాయ సహకారాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నది. దాని వలన మీరు ఆందోళన చెందే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి. ఎక్కువగా ఎందులోనైనా కూడా పాలు పంచుకోవద్దు, అంటే మాట విషయంగా జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక వ్యవహారాల లోపల మీరు దూరంగా ఉండడం ఈరోజు ఉత్తమం. ఈ రాశివారు ఈరోజు వరసిద్ధి విఘ్నేశ్వరుణ్ణి లేదా సిద్ధి బుద్ధి సమేత శ్రీ గణపతిని స్మరించుకొని పూజించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి. ఏలనాటి శని పోవాలి అంటే దూర్వారపత్రము గరుకను ఆ యొక్క గణపతికి సమర్పించి మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మీకు అంతా మంచిగానే జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా ముఖ్యమైనటువంటి విషయాలు కానీ లేదా నిర్ణయాలు కానీ ఈరోజు మీకు వాయిదా పడతాయి. ప్రశాంతంగా ఉంటారు. మిత్రులను కలుస్తారు. ఈరోజు ఆ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరునికి గరక గడ్డి సమర్పించడం వలన మీకు మరింత శుభయోగం చేకూరుతుంది. ఇది నేటి గ్రహస్థితి. సమస్త సన్మంగళాని భవంతు. ఓం స్వస్తి.